అమరావతి పేరుతో వేల ఎకరాలు లాక్కోవచ్చు. వారి అనుమతి లేకుండానే తవ్వకాలు చేపట్టొచ్చు. పూలింగ్ కింద ఇవ్వని భూముల్లోనూ ప్లాట్లు వేయొచ్చు. వాటిని వేరే వాళ్ళకి కేటాయించొచ్చు. ఇవేవి ఎల్లో మీడియాకు తప్పులుగా కనిపించవు. కానీ ఇవే ప్రశ్నలు ఎవరైనా వేస్తే మాత్రం అది పెద్ద తప్పే అవుతుంది. వెంటనే చంద్రబాబును వెనుకేసుకురావటం మొదలు పెడుతుంది. దొంగే దొంగ అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. పైగా దానికి కులం రంగు పులుముతూ రాద్ధాంతం చేస్తుంది. ఏపీలో పాత్రికేయ విలువలకే మచ్చ తెచ్చేలా మారిన పరిస్థితిపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. అమరావతి గురించి ఎల్లో మీడియా ఇచ్చిన ఒక కథనం చూస్తే వారికి ఎంతగా కుల జాఢ్యం పట్టుకుంది అర్థమవుతుంది. రాజధాని నిర్మాణం పేరుతో కొన్ని గ్రామాల్లో అవసరం ఉన్నా లేకపోయినా భూములు తీసుకుంటున్న వైనం, రైతులపై దౌర్జన్యం చేస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు మొదలైన గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను కొంతమేర ఇచ్చారు. ఆ పైన ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. మరి కొంతమంది భూములు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. దాంతో రైతులపై చంద్రబాబు సర్కార్ వేధింపులు మొదలుపెట్టింది. బాధితులైన రైతులు కొందరు కొద్ది రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతులపై జరుగుతున్న దాష్టికాన్ని ఎదుర్కోవడానికి, న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఇది టీడీపీ మీడియాకు నచ్చలేదు. వెంటనే ఒక స్టోరీ అల్లేశారు. దానిలో జగన్ పైన, బాధితులపైన తప్పుడు రాతలు రాశారు. జగన్ను కలిసిన వారిలో కొందరు ఆయన సామాజిక వర్గం వారని అంటూ కుల ప్రస్తావన చేశారు. అంటే ఏమనుకోవాలి? అమరావతికి మద్దతు ఇస్తే తప్ప, లేకుంటే ఎవరిపైనైనా కులముద్ర లేదా మరో ముద్ర వేసి ప్రచారం చేస్తారా? ఈ కథనం చదివిన వారికి ఏమనిపిస్తుంది? ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కోసమే ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాలను రాజధాని కోసం ఎంపిక చేసి లక్షల కోట్లు ఒకే చోట ఖర్చు చేయడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైందన్న ఆరోపణలు, విమర్శలు వాస్తవమే అన్న భావన కలగదా? అప్పట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి రాజధాని గ్రామాల్లో అత్యధికంగా భూములు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉన్నారని అభియోగాలు వచ్చాయి. వారి లబ్ధి కోసం ఎల్లో మీడియా ఇలా దిగజారి వార్తలు రాస్తున్నదన్న అభిప్రాయం కలగదా? నిజానికి ప్రస్తుతం రాజధాని రైతులంతా కులాలతో సంబంధం లేకుండా అంతా అవస్థలు పడుతున్నారు. 2015లో ఉత్సాహంగా భూములు ఇచ్చిన వారు సైతం ఇప్పుడు నిస్పృహకు గురవుతున్నారు. మంత్రి నారాయణ పాల్గొన్న ఒక గ్రామ సభలో రామారావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై మరణించారు. అప్పుడు ఇదే ఎల్లో మీడియా కూల్గా పడిపోయి మరణించారని దిక్కుమాలిన రాతలు రాసింది. ఆయన కూడా జగన్ సామాజిక వర్గానికి చెందినవారేనా? అంతెందుకు, రాయపూడి ప్రాంతంలో ఒక ప్రముఖ రైతు నేత తన భూములు ఇవ్వడానికి నిరాకరించి కోర్టుకు వెళ్ళలేదా? ఆయన ఏ కులం వారు? రాజకీయంగా పలుకుబడి పరపతి అధికారం ఉన్నవారికే మాత్రమే ఇబ్బంది లేని చోట్ల ప్లాట్లు కేటాయిస్తున్నారని, మిగిలిన వారికి వరద ప్రాంతాలు, శ్మశానాల్లో సైతం ప్లాట్లు ఇస్తున్నారన్న విమర్శలు ఓపెన్గానే వస్తున్నాయి కదా. అలా విమర్శలు చేస్తున్న వారిలో చాలామంది కమ్మవారు కూడా ఉన్నారు కదా. వారికి మాత్రం ఏం న్యాయం జరిగింది? రెండో టర్మ్లో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా ఎంతవరకు ఎంతమందికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చారో చెప్పగలరా? రెండో దశ పూలింగ్లో వేల ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైతే వ్యతిరేకిస్తున్న వారిలో అత్యధికంగా ఉన్నది కమ్మ సామాజిక వర్గం కాదా? అంతెందుకు, రెండో దశ కింద వేల ఎకరాలు సేకరించడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించిన రిటైర్డ్ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు ఏ సామాజిక వర్గం వారు? అమరావతి నిర్మాణం పేరుతో రైతులను దోచుకుంటున్నారని, అదనంగా భూములు ఇవ్వవద్దని పిలుపు ఇచ్చిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కమ్మవర్గం వారు కాదా? వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే అదేదో రెడ్డి సామాజిక వర్గం వారు రాజధానికి అడ్డుపడుతున్నట్లుగా దుర్మార్గంగా వార్తలు ఇస్తారా? ఇవన్నీ ఎందుకు? ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిని ఒక సామాజిక వర్గ గేటెడ్ కమ్యూనిటీగా మార్చుతున్నారని గతంలో ఆరోపించారా? లేదా ఆయన స్వయంగా పెనుమాక ప్రాంత రైతులను కలిసి వారి గోడు అప్పట్లో విన్నారా? లేదా ఇప్పుడు మాట మారుస్తుండొచ్చు, అది వేరే సంగతి. ఇది అసలు కుల సమస్య కాదు. ఇది కులాలకు అతీతంగా వేలాది మంది రైతుల ఆక్రోశం, ఆవేదన. ఒప్పందం ప్రకారం ప్లాట్లు ఇవ్వని ప్రభుత్వం కొత్తగా భూములు తీసుకోవడానికి దౌర్జన్యంగా వ్యవహరించడంపై నిరసన అని గమనించాలి. భూములు ఇచ్చిన వేలాది మందిపై అక్కస్తో ఉండవలసిన అవసరం జగన్కి ఏమి ఉంటుంది? వారికి ప్లాట్లు ఇవ్వొద్దని, డ్రైన్లు, కరెంటు, రోడ్లు తదితర సదుపాయాలు కల్పించవద్దని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వవద్దని జగన్ ఏమైనా అన్నారా? వారికి కూడా న్యాయం చేయమనే కదా కోరుతోంది. ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడం, లక్షల కోట్లు రాజధాని పేరుతో వేయించేయడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. అందులో ఆక్షేపణ ఏముంది? అందుకే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను అంటే మావి గన్ పేరుతో ప్రతిపాదించి రాజధాని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వానికి లక్షల కోట్లు వ్యయం అవ్వదని, నిధులు ఆదా అవుతాయని ఆయన సలహా ఇచ్చారు. ఆ ప్రతిపాదన చేయడం వల్లే కదా ప్రభుత్వం భయపడుతోంది. టీడీపీ మహానాడులో అమరావతికి సంబంధించి చర్చను ఎందుకు విస్తృతంగా చేయలేదు? 2 లక్షల ఎకరాలను తీసుకోవాల్సిన అవసరం, లక్షల కోట్ల నిధులు ఒకే చోట వేయించేయడం ఎందుకు అన్నదానిపై
వివరణ ఇవ్వలేకపోయారే. ఈ నేపథ్యంలో కొందరు రైతులు జగన్ని కలిసి తమను ప్రభుత్వం ఏ రకంగా హింసిస్తోందో వివరించారు. రైతుల భూముల్లో వారి అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టవచ్చా? ప్రభుత్వమే ఇలా రౌడీజంగా వ్యవహరించవచ్చా? పూలింగ్ కింద ఇవ్వని రైతుల భూముల్లో ప్లాట్లు వేయవచ్చా? వేరే వారికి ఆ ప్లాట్లు కేటాయించవచ్చా? అది చట్టసమ్మతమా? ఇవి రైతులు వేస్తున్న ప్రశ్నలు. ఒక సాధారణ రైతు ప్రభుత్వమే తన భూమిని ఎలా కబ్జా చేస్తుందని, ఐఏఎస్ అధికారులు తన భూమిలో వేరే వారికి ప్లాట్లు ఎలా రిజిస్టర్ చేస్తారని, ఇదేనా వారు చదువుకున్నది అని ప్రశ్నించారు. తన పొలంలోకి కొండవీటి కాలువకు గండి పెట్టి నీరు వదిలేరని మరో రైతు వాపోయారు. తాను కొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చినా ఇంకా భూమి కావాలంటూ వెంటపడుతున్నారని వేరొక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే పెనుమాకలో జరిగిన గ్రామ సభలో కొందరు తెలుగుదేశం మద్దతుదారులు కూడా భూములు ఇచ్చిన తమకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెట్టారు. తమ సమస్యలపై అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు. వారిలో రెడ్డి వర్గం వారు కూడా ఉన్నారే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ఎడమ కాలువ తవ్వకానికి భూములు సేకరిస్తే టీడీపీకి చెందిన వారు కొన్ని చోట్ల అడ్డుపడ్డారు. వారు కోర్టుకు వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది ఏ కులం వారు అప్పుడు రాశారా? కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వేధించిందా? అదే రైతులు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక రేటుకు ఒప్పందమై భూములు ఎలా ఇచ్చారు? ఎవరికైనా కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది కదా. అదేదో నేరమైనట్లు విషప్రచారం చేయడం దారుణం. సరైన ప్రత్యామ్నాయ పరిష్కారం చూపకుండా ప్రభుత్వం రౌడీజం చేయడమే మంచి విధానం అన్నట్లు ఎల్లో మీడియా రాయడంటే అంతకన్నా నీచం ఉంటుందా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.